మిత్రులారా నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని, విలువైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే యవ్వన కాంతి. యవ్వన కాంతికి చక్కటి సౌందర్య చికిత్సలు, వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే యవ్వనం అనేది కేవలం ఏదో కాస్మెటిక్ కాదు. యవ్వనం అనేది ఆరోగ్యానికి సూచన. కాబట్టి అందాన్ని, ఆరోగ్యాన్ని సాధించుకోవాలంటే యవ్వనం తాలూకు ఆ అనుభూతిని సాధించుకోవాలి. చిన్న వయసులోనే కొంతమందికి ముఖం పైన ముడతలు తయారవుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తే ఇక అది ప్రోజీరా అంటే చిన్న వయసులోనే వార్ధక్యం పలకరించేస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు నవయవన కాంతి మీ సొంతం అవుతుంది. సరే, ఈ సందర్భంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఒక పెద్ద సమస్య ఏమిటంటే వృద్ధాప్యపు ఛాయలు. వృద్ధాప్యపు ఛాయలు చిన్న వయసులో కనిపిస్తున్నప్పుడు చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? చర్మానికి తేమను అందించడం అనేది చాలా ముఖ్యం. అప్పుడు ఆ వృద్ధాప్యపు ఛాయల్ని దూరం చేయొచ్చు. దీనికి కొబ్బరి నూనె మీకు ఉపయోగపడుతుంది. ఎలా వాడాలి? విటమిన్ ఈ క్యాప్సూల్స్ మీకు మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని రంధ్రం చేసి దాంట్లో ఉండేటటువంటి ఆ కంటెంట్, ఆ పదార్థానికి 4 చుక్కల కొబ్బరి నూనె కలపాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఒక 2 తీసుకొని పిండి దానికి ద్రవం లాంటిది వస్తుంది. దానికి ఒక 4 చుక్కల కొబ్బరి నూనె కలపండి. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి ఒక పావు గంట పాటు మర్దనా చేయండి. మర్నాడు చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో మీకు ఆ వృద్ధాప్యపు ఛాయలు తగ్గుతాయి. ఇంకొక సమస్య ఇదేమిటంటే కొంతమందికి ఇక్కడంతా కూడా చర్మం సాగిపోయి వేలాడుతూ ఉంటుంది. మామూలుగా ఇది ఎందుకు వేలాడుతుంది అంటే, మామూలు మనం 4 కాళ్ళ మీద నడవాలి, కానీ పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం. దీంతో ఆ గురుత్వాకర్షణ శక్తి అంతా చర్మం మీద, మన స్కిన్ పైన పనిచేస్తూ ఉంటుంది. దీంతో ఆటోమేటిక్గా చర్మం కిందకి సాగటం మొదలుపెడుతుంది. చిన్న ఏజ్లోనేమో ఆ కొల్లాజన్ ఫైబర్స్ వల్ల టైట్గా ఉంటుంది, కానీ ఏజ్ వచ్చే కొద్దీ అవి వదులవుతాయి. దీంతో గురుత్వాకర్షణ శక్తి కిందకి వేలాడటం మొదలుపెడుతుంది చర్మం. మరి దీన్ని టైటన్ ఎలా చేయాలి? ఒక 2 చెంచాల ఆముదం తీసుకోండి. దీనికి ఒక చెంచాడు నిమ్మరసం కలపండి. 2 చెంచాల ఆముదం, చెంచాడు నిమ్మరసం. ఇప్పుడు ప్రధానంగా ఈ నుదురు, కళ్ళ కింద, నోటి చుట్టూ కూడా ఇక్కడ ఈ అన్ని ప్రాంతాలలో రాసుకొని మునివేళ్లతోటి మృదువుగా మర్దనా చేసుకోండి. ఆముదం చర్మాన్ని బిగుతుగా చేస్తుంది, కాంతివంతంగా మార్చుతుంది. ఇంకొక సమస్య, చర్మంలో ఉండాల్సినటువంటి బిగువు అనేది కొంతమందికి ఉండదు. దీంతో ఇలా లాగి చూస్తే ఆ బిగువు లేకుండా బాగా సాగిపోతూ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఆ బిగిని ఎలాగా సాధించుకోవాలి? దీనికి ఒక చక్కని చికిత్స ఉంది. అవిసె గింజలు. అవిసె గింజలు ఈ సమస్యను దూరం చేస్తాయి. ఒక 2 చెంచాల అవిసె గింజల్ని దంచండి. దీనికి తగినంత తేనె కలపండి, పేస్ట్ లాగా అవుతుంది. ముఖానికి, మెడకి రాసుకోండి. పావు గంట వదిలేయండి. తర్వాత శుభ్రం చేసుకోండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ముడతలకి కారణమయ్యేటువంటి కారకాలతో పోరాడతాయి. తేనె చక్కటి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇంకొక సమస్య ఇదే, చర్మం నల్లబడి ముదురుగా కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? సింపుల్. ఉసిరికాయని దంచి రసం తీయండి. గింజ అవసరం లేదు, కండ భాగాన్ని దంచి గుజ్జు వస్తుంది, దాన్ని పిండితే రసం వస్తుంది. దీనికి కొద్దిగా తేనె కలపండి, అప్లై చేసి బాగా రుద్దుకోండి, స్క్రబ్ చేయండి. ఎప్పుడు రోజు అవసరం లేదు, వారానికి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తూ ఉంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీంతో చర్మం ఆ స్మూత్నెస్ని, అంటే నునుపుని సంతరించుకుంటుంది. దీన్ని ఉసిరిని ఎందుకు వాడాలంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని సూర్యకిరణాల ప్రభావం నుంచి కాపాడుతుంది. ఇక కొంతమందికి ఎక్కువగా ఈ ముడతలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి, లాఫ్ లైన్స్, క్రౌ మార్క్స్, ఇవన్నీ కూడా. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? కొబ్బరి పాలు మీకు ఉపయోగపడతాయి. అంటే కొబ్బరిని తునిమి ఆ గుజ్జులాగా వస్తుంది కదా, పిండితే కొబ్బరి పాలు వస్తాయి, అంటే దాని ఎక్స్ట్రాక్ట్. దీంట్లో దూదిని ముంచి ఫ్రీక్వెంట్గా ఈ చర్మాన్ని తుడుచుకుంటూ ఉండటం, అలాగే ఆ తర్వాత వేడి నీళ్ళతో ఆవిరి పట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ చర్మం పైన ముడతలు తగ్గుతాయి. ఇక ఇంకొక సమస్య, చర్మం పైన ఎగుడు దిగుడు ఘాట్లు ఉంటాయి, స్కార్స్. అంతకుముందు చిన్న వయసులో ఆ మొటిమలు పిండుకోవటం వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ. మరి దీన్ని, ఈ ఎగుడు దిగుడు ఘాటును సమానంగా చేసుకోవాలి. మైక్రోడర్మల్ ఎబ్రేషన్ జరగాలి. దీనికి ఏం చేయాలి? చెరుకు రసం. ఈ చెరుకు రసానికి తగినంత పసుపు కలపండి.
ముఖానికి పూతలాగా వేసుకోండి. అరగంట తర్వాత కడిగేసుకోండి. చక్కటి ఫలితం ఉంటుంది. దీంతో స్కారింగ్ తగ్గి చర్మం చాలా ప్రకాశవంతంగా తయారవుతుంది. రోజు దీన్ని అవసరం లేదు, వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని అప్లై చేస్తే చాలు. ఇంకొక అతిపెద్ద సమస్య ఇదే, చర్మం పొడిబారటం. దీన్ని తిరిగి స్మూత్నెస్ని తీసుకురావాలి. దీనికి పచ్చిపాలు మీకు ఉపయోగపడతాయి. ఈ ఫ్రెష్ పచ్చిపాలు తీసుకొని దాంట్లో ఒక మెత్తటి గుడ్డను ముంచండి, వస్త్రాన్ని. దీంతో ఆ మొహాన్ని తుడుచుకుంటూ ఉండండి. పాలల్లో ఉండేటువంటి పోషకాలు, మృతకణాలు, ముడతలు ఇలాంటి వాటిని దూరం చేస్తాయి. ఇలాగా మీరు ఆ నవయౌవన కాంతికి ఈ సులువైనటువంటి పద్ధతులు పాటిస్తే మీరు యంగ్గా, హెల్దీగా, మంచి గ్లోతోటి కనిపిస్తారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.